హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం బోట్ స్టోన్ 200 బ్లూటూత్ స్పీకర్ని మనం అన్బాక్సింగ్ చేద్దాము. యాక్చువల్గా ఇది పోర్టబుల్ స్పీకర్ అనమాట. సో బాక్స్ చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్ పైన మనకి బోట్ లోగో అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ పోర్టబుల్ ఎట్ పవర్ఫుల్ అని చెప్పి రాసేస్తుంది. సో స్పీకర్ వచ్చేటప్పటికి చూస్తానికి ఈ విధంగా ఉంటుంది. దీని కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్, ఇంకా 2 కలర్స్ అనేటువంటివి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ స్టోన్ 200 అని చెప్పేసి మోడల్ నెంబర్ రాసింది. ఇది బ్లూటూత్ స్పీకర్ అని చెప్పేసి రాసేసింది. సో బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పీకర్ ఫీచర్స్ని ఇచ్చారు. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి ఇది బ్లూటూత్ స్పీకర్, సెకండ్ వచ్చేటప్పటికి షాక్ ప్రూఫ్, థర్డ్ వచ్చేటప్పటికి వాటర్ రెసిస్టెంట్, ఫోర్త్ వచ్చేటప్పటికి 3 వాట్ స్పీకరు, ఫిఫ్త్ వచ్చేటప్పటికి అప్ టు 10 hours ఆఫ్ బ్యాకప్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. నార్మల్గా ఈ రేంజ్ ఆఫ్ స్పీకర్స్లో మనకి 10 hours బ్యాకప్ ఉండడం అనేటువంటిది జరగదు, బట్ ఇక్కడ వీళ్ళు 10 hours బ్యాకప్ అని చెప్పేసి రాశారు. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని మాన్యువల్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి బోట్ వారంటీ కార్డ్, నెక్స్ట్ బోట్ యూజర్ మాన్యువల్. ఈ యూజర్ మాన్యువల్లో ఈ స్పీకర్ని ఎలా ఆపరేట్ చేయాలనేటువంటిది కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత మనకి స్పీకర్ అనేటువంటి కనబడుతుంది, దీని పక్కన పెడతాం. నెక్స్ట్ USB టు మైక్రో USB కేబుల్ ఛార్జింగ్ కోసం. నెక్స్ట్ ఆక్స్ కేబుల్ మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్పీకర్ని ఓపెన్ చేద్దాము. ఫస్ట్ ఈ స్పీకర్ ఫిజికల్ ఓవరీ చూద్దాము. ఈ స్పీకర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ స్పీకర్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ ప్లస్ రబ్బర్ మెటీరియల్తో తయారు చేసింది. అలాగే ఫినిషింగ్ వచ్చేటప్పటికి స్మూత్గా ఉంది. కింద సైడ్ కనుక తీసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకి 2 స్పీకర్స్ ఉంటాయి. సో స్పీకర్ పైన మనకి మెటల్ మెష్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేసింది. సో స్పీకర్ కింద సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ హోల్ అనేటువంటిది ఉంది. దీన్ని వాడి మనం ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 పోర్ట్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఫస్ట్ పోర్ట్ వచ్చేటప్పటికి మైక్రో USB పోర్ట్, సెకండ్ వచ్చేటప్పటికి ఆక్స్ పోర్ట్, ఇది మాన్యువల్ కనెక్షన్ కోసం. అలాగే స్పీకర్ పైన సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 బటన్స్ అనేటువంటివి కనబడతాయి. ఫస్ట్ బటన్ వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ బటన్, సెకండ్ బటన్ వచ్చేటప్పటికి ప్లే, అలాగే పాజ్ బటన్. సేమ్ బటన్ వాడి మనం కాల్ని ఆన్సర్ చేయొచ్చు, అలాగే కాల్ని ఎండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాల్యూమ్ డౌన్ బటన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. మొత్తం 4 బటన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ స్ట్రాప్ అనేటువంటిది ఇచ్చారు స్పీకర్ని హ్యాండిల్ చేయడానికి. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే స్పీకర్ బిల్డ్ క్వాలిటీ అయితే మటుకు చాలా బాగుంది. అలాగే చూస్తానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. కాంపాక్ట్ సైజులో ఉంది. మనం బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని మనం ఈజీగా మనతో పాటు తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేటువంటిది చెక్ చేద్దాం. ఫస్ట్ పవర్ ఆన్ చేద్దాము. పవర్ ఆన్. సో ఇది పేరింగ్కి రెడీగా ఉంది. నెక్స్ట్ ఫోన్ తీసుకుందాము. బ్లూటూత్ సెట్టింగ్స్, ఇక్కడ మనకి బోట్ స్టోన్ 200 అని చెప్పి చూపిస్తుంది. కనెక్ట్. సో ఈ న్యూస్ కాలింగ్ అండ్ ప్లేయింగ్ మీడియా బ్యాటరీ లెవెల్ 90% అని చూపిస్తుంది. సో ఇక్కడ మన స్పీకర్ మీద కనుక తీసుకున్నట్లయితే ఈ బ్లూ లైట్ వచ్చేటప్పుడు కాన్స్టెంట్గా గ్లో అవుతూ కనబడుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ఇది ఫోన్తో కనెక్ట్ అయిపోయిందని చెప్పేసి అర్థం. నెక్స్ట్ మనం మ్యూజిక్ని ప్లే చేసి చూద్దాము. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And నెక్స్ట్ ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి బాగానే ఉంది. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్పీకర్ బాస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో మనకి బాస్ అనేటువంటిది పెద్దగా బాగోదు, బట్ ఈ స్పీకర్లో బాస్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అలాగే వోకల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 100% వాల్యూమ్ లెవెల్ మీద మనకు కొంచెం డిస్టార్షన్ అనేటువంటిది వస్తుంది. అది నార్మలే, ఏ స్పీకర్లో అయినా సరే వస్తుంది. సో ఓవరాల్గా
ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంది. అలాగే దీని వాల్యూమ్ లెవెల్ కూడా చాలా బాగుంది. ఇండోర్ లెవెల్స్కి అయితే సరిపోతుంది, అవుట్డోర్ లెవెల్కి అంతగా సరిపోకపోవచ్చు. నెక్స్ట్ వేరే విషయాల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ స్పీకర్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే పోర్టబుల్, అలాగే ఇది వాటర్ ప్రూఫ్, నెక్స్ట్ షాక్ ప్రూఫ్. అలాగే ఈ స్పీకర్ వచ్చేటప్పటికి 10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ స్పీకర్ని వాడి మనం కాల్స్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు. సో కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ బ్లూటూత్ స్పీకర్ మీద. సో ఇవన్నీ మనకి ఈ ప్రైస్ రేంజ్లో రావడం అనేటువంటిది మంచి విషయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1000 నుంచి 1300 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది మంచి ఆప్షన్ అవుతుంది. యాక్చువల్గా ఈ స్పీకర్ ఎవరి కోసం, ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళతో పాటు ఒక బ్లూటూత్ స్పీకర్ని పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ఓవరాల్గా ఈ స్పీకర్ని మనం వాల్యూ ఫర్ ది మనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.